Hello guys, welcome to Royal Insights. I have with me Bandaru Ayyappa, famous for his fun and as well as experience. Hi Anna, హాయ్ సందీప్. welcome to Royal Insights. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను నిన్నటి మ్యాచ్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బర్త్డే రోజు దట్స్ ఎ స్పెషల్ ఫినిష్ ఫ్రమ్ యూ. ముందే అనుకున్నారా? ముందేం అనుకోలేదు. మనం మ్యాచ్ ఆ స్టేజ్ రావడానికి మీరంతా బాగా ఆడటం, ఆ స్టేజ్ తెచ్చి నాకు ఇవ్వడం, అది నేను ఫినిష్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కోచ్ చెప్తే కొట్టాడు అది చెప్పు. కోచింగ్ చూడలేదు, ఉంటే చెప్పి చూసి చెప్తాం కదా. గుడ్ బై. 234 కొట్టినప్పుడు ఏమనుకున్నారు డ్రెస్సింగ్ రూమ్ లో? వాట్ వాస్ ద కాన్వర్జేషన్? ఈవెన్ వికెట్ చాలా బాగుంది, మరి అంత ఈజీ ఏం లేదు. ఐ మీన్ బౌలర్స్కి ఈజీగా వాళ్ళకేమో అంత బౌలింగ్ కూడా లేదు, అంటే కంపేర్ టు అవర్ సైడ్ మన అంత వేరియేషన్స్ ఉన్న బౌలర్ లేరు. సో మనకైతే బ్యాటింగ్ టిల్ 8-9 దాకా ఉన్నారు. సో మనకున్న బ్యాటింగ్కి ఎలాగైనా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఒకటి అయితే ఉంది. సో మన ఇల్లు ప్రతి బ్యాట్స్మెన్ విత్ 10 balls 30 అలాగా చిప్ చేయడం, దానివల్ల మనం ఆ టార్గెట్ ఈజీగా చేసేస్తాం. అదొకటి మన డగౌట్లు అందరూ ప్రతి ఒక్కరు ఒక టీమ్గా కలిసి ఉండి బాగా ఎంజాయ్ చేయడం వల్ల మనం అది చాలా ఈజీగా చేసేస్తాం. సో యాక్చువల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే మీరు ఉన్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ ప్లేయర్. సో నెక్స్ట్ మ్యాచ్కి మీ ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది? అంటే ఎక్కువగా ఏమీ ఆలోచించట్లేదు. మనకు ఉన్న బేసిక్స్లో ఉన్న ఏదైతే స్టాక్ బాల్స్ ఉన్నాయో అట్ల మీదే కొంచెం మనం ఫోకస్ చేసి దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చు అనుకుంటాం తప్ప దీన్ని ఇన్ని రన్స్ ఇచ్చేసాం దాన్ని అలా కట్ డౌన్ చేసి 180కి 170కి అంతా మీకు ఆలోచించకుండా ఏదైతే బాల్స్ ఇప్పుడు వేస్తున్నామో దాన్ని ఇంకా కొంచెం బెటర్ చేసి ఆలోచిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ గురించి ఏంటన్నా మీ ప్లాన్స్ అండ్ ప్రిపరేషన్స్? లాస్ట్ మ్యాచ్ చూసాం కదా, ఏదైతే మనం బౌండరీ ఇచ్చామంటే ఐదర్ బాగా ఫుల్ పైకి వేసినవి వస్తున్నాయి, కొంచెం షార్ట్ బాల్స్ ఏదైతే వేస్తున్నామో బయటికి కట్గా వేస్తున్నామో అవి రన్స్ వస్తున్నాయి. అవి మనం కట్ డౌన్ చేస్తే మనం ఈజీగా 160-150కి ఆపొచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇంకా ముందు మంచి వీడియోలు చేద్దాం. థ్యాంక్ యూ సందీప్. చేస్.